ఫ్రెండ్స్, ఈరోజు మనం బీరకాయ టొమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఇలా బీరకాయని పీల్ చేసుకోవాలి. అన్నిటినీ ఇలా పీల్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇలా పీల్ చేసుకోవాలి. అంటే ఇలా కంప్లీట్గా పీల్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈ లైన్స్ మీద మాత్రం పీల్ చేస్తే సరిపోతుంది. బట్ ఇది కొంచెం ముదిరినట్టుంది, అందుకని నేను మొత్తం కంప్లీట్గా పీల్ చేసేసాను. స్పూన్ల ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి మెంతులు వేసాను. ఇవి మెత్తగా మెదిగిన తర్వాత చిన్నులపై వేసుకొని ఆ పేస్ట్ని తీసుకెళ్ళి కర్రీలో వేసేద్దాం. మగ్గింది. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుందాం. కారం కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇంక మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసేస్తే కర్రీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ టమాటాల పులుసు సరిపోలేదు, అందుకని చెప్పేసి కొంచెం చింతపండు పులుసు పోసాను లైట్గా. అది కూడా బాగా మగ్గింది. దంచిన మసాలా వేసేసి కొంచెం కొత్తిమీర వేసి మసాలా కలిసేలా కలిపెట్టి మసాలాను ఈ మసాలా అండ్ కొత్తిమీర ఫ్లేవర్ పట్టే వరకు ఇలా మూత పెట్టేసి చూసారా, ఇలా ఒక 2-3 మినిట్స్ తర్వాత ఆయిల్ పైకి వచ్చింది. సో మన కర్రీ కంప్లీట్ అయినట్టే. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు మన టొమాటో అండ్ బీరకాయ కర్రీ రెడీ. చూసారా ఎంత బాగుందో.